ప్రస్తుత కాలంలో చాలా మంది వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు. కొందరికి పొలంలో జీవించే విధానం నచ్చితే మరికొందరికి ఆదాయం కోసం అగ్రికల్చర్లోకి అడుగు పెడుతున్నారు. వ్యవసాయాన్ని ఆర్థిక వనరుగా మార్చుకుంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో దీర్ఘకాలిక లాభాలనిచ్చే పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు. అటువంటి వారికి మహోగని చెట్ల పెంపకంతో అధిక ఆదాయం గ్యారంటీగా ఉంటుందని అంటున్నారు వ్యవసాయ నిపుణులు. శ్రద్ధగా చేసుకుంటే ఈ చెట్లకు డబ్బులు కాస్తాయంటున్నారు. అసలు మహోగని చెట్లు ఎలా పెంచాలి, అనువైన భూములేంటి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అధిక ఆదాయం, దీర్ఘకాలిక లాభాలనిచ్చే పంటల్లో మహాగోని చెట్లకు ప్రత్యేక స్థానం ఉందని అంటున్నారు వ్యవసాయ నిపుణులు. ప్రస్తుతం భారతదేశంలో క్యూబన్, మెక్సికన్, ఆఫ్రికన్, న్యూజిలాండ్, హోండురాన్ అనే 5 రకాలను సాగు చేస్తున్నారు. ఈ రకాలను విదేశీ కల్మీ ద్వారా సాగు చేస్తారు. మహోగని మొక్కలకు ఎక్కువ నీరు అవసరం ఉండదు. కరువు ప్రాంతాల్లో కూడా బాగా పెరుగుతుంది. ఈ మొక్కలను పెంచే నేల pH స్థాయి సాధారణంగా ఉండాలి. మరి ఎక్కువగా ఉండకూడదు, అలాగని మరి తక్కువగా కూడా ఉండకూడదు. మహోగని మొక్కలను సంరక్షించేందుకు రైతు కొంత శ్రమించాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వ రిజిస్టర్డ్ కంపెనీ లేదా నర్సరీ నుంచి 2-3 సంవత్సరాల వయసున్న మొక్కలను తీసుకోవడం మరింత ప్రయోజనకరం. నర్సరీలను నిర్వహించే వారికి మహోగని మంచి ఆదాయ వనరు. ఒక మొక్కను 30 రూపాయల నుంచి 200 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇక ఈ చెట్లలోని ఆకులు, గింజలు, ఆఖరికి బెరడు కూడా విక్రయించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ మొక్కలు నాటిన తర్వాత సుమారు 12 సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది. మహోగని కలప సంగీత వాయిద్యాల్లోనూ, విగ్రహాల తయారీలోనూ, వాటర్ క్రాఫ్ట్, అలంకార ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తారు. విత్తనాలను కొన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఔషధాలు షుగర్, క్యాన్సర్, బీపీ వంటి రుగ్మతల నివారణకు వాడే వైద్యంలో ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఇక ఆకుల విషయానికొస్తే ఇవి వ్యవసాయ పురుగు మందులుగా ఉపయోగిస్తారు. సబ్బు, పెయింట్ వంటి తయారీలో మహోగని నుంచి తీసిన నూనెలను వినియోగిస్తారు. ఈ విధంగా ఈ చెట్టులోని ప్రతి భాగం అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మహోగని వేర్లు భూమికి కొంత పైభాగంలోనే ఉంటాయి. కొండ ప్రాంతాల్లో కాకుండా మిగిలిన అన్ని భూభాగాల్లో పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి రైతులు వ్యవసాయ బంజరు భూముల్లో కూడా పెంచుకోవచ్చు. ఈ చెట్టు కలప రంగును బట్టి మార్కెట్లో గిరాకీ ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న కలప ధర 1300 నుంచి 2500 వరకు ఉంటుంది. అలాగే బ్రౌన్ రంగులో ఉన్న కలప కొంత తక్కువ ధర పలుకుతుంది. ఈ చెట్టు సుమారు 60 నుంచి 80 అడుగులు పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ చెట్టు 40 క్యూబిక్ అడుగులు పెరుగుతుంది. క్యూబిక్ ఫీట్ ధర సరాసరి 1500 రూపాయలు అనుకున్నప్పటికీ ఒక చెట్టు 60,000 రూపాయల వరకు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ఒక కేజీ మహోగని విత్తనాల ధర మార్కెట్లో సుమారు 1000 రూపాయలు. ఈ విధంగా కూడా సంపాదనకు అవకాశం ఉంటుంది. మహోగని పెంచాలనుకున్నప్పుడు సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో సమీకృత వ్యవసాయం కూడా చేయొచ్చు. అలాంటి పంటలు కూడా వారికి కొంత లాభాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి.